ప్రెజెంట్ ఇండియాలో ఉన్న చాలా సిటీస్ లో హోటల్స్ అండ్ రెస్టారెంట్స్ ని కంటిన్యూస్ గా షట్ డౌన్ చేస్తున్నారు. దీనికి కారణం కమర్షియల్ గ్యాస్ షార్టేజ్. సడన్ గా హోటల్స్ అండ్ రెస్టారెంట్స్ క్లోజ్ అవడం వల్ల రెగ్యులర్ గా బయట ఫుడ్ తినే ప్రజలు అలాగే రెస్టారెంట్స్ మీద ఆధారపడి పనిచేసే వర్కర్స్ ఈ గ్యాస్ షార్టేజ్ వల్ల చాలా ఇబ్బంది పడుతున్నారు. కమర్షియల్ గ్యాస్ తో పాటు రీసెంట్ గా ఇండియన్ గవర్నమెంట్ డొమెస్టిక్ ఎల్పీజీ సిలిండర్స్ యొక్క బుకింగ్ టైం ని కూడా పెంచేసి 2 బుకింగ్స్ మధ్య గ్యాప్ ని 25 డేస్ కి ఇంక్రీజ్ చేసింది. అంటే మీరు ఒక సిలిండర్ బుక్ చేసిన తర్వాత మళ్ళీ రెండో సిలిండర్ బుక్ చేయాలంటే మధ్యలో 25 రోజులు గ్యాప్ ఇవ్వాలి. మరోవైపు రిలయన్స్ కంపెనీ ఈ ఎల్పీజీ షార్టేజ్ ని బిజినెస్ చేసుకోవడానికి గ్యాస్ ప్రొడక్షన్ పెంచబోతున్నట్టు అనౌన్స్ చేసింది. సో ఇక్కడ క్వశ్చన్ ఏంటంటే అసలు ఇండియాలో ఈ గ్యాస్ షార్టేజ్ రావడానికి కారణం ఏంటి? ప్రెజెంట్ ఇండియన్ గవర్నమెంట్ దగ్గర ఉన్న గ్యాస్ రిజర్వ్స్ అసలు ఎన్ని రోజులకి సరిపోతాయి? ఈ షార్టేజ్ ఎలాగే కంటిన్యూ అయితే మన ఇంట్లో వాడుకునే కుకింగ్ గ్యాస్ కి కూడా మనం చాలా ఇబ్బంది పడాల్సి వస్తుంది. అదే జరిగితే సిటీలో ఉండే ప్రజలు చాలా ప్రాబ్లమ్ ని ఫేస్ చేస్తారు. సో ఈ ప్రాబ్లమ్ ని సాల్వ్ చేయడానికి సెంట్రల్ గవర్నమెంట్ అలాగే రిలయన్స్ కంపెనీ ఎలాంటి స్టెప్స్ తీసుకుంటున్నారో నేను ఈ వీడియోలో చెప్పబోతున్నాను. సో లెట్స్ బిగిన్. హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు టుడేస్ వీడియో అండ్ దిస్ ఈజ్ యువర్ ఫ్రెండ్ సూర్య. ప్రెజెంట్ ఇండియాలో వచ్చిన గ్యాస్ షార్టేజ్ కి కారణం ఇరాన్ అండ్ ఇజ్రాయెల్ మధ్య చాలా రోజులుగా వార్ జరుగుతుంది. ఈ వార్ లో భాగంగా ఇరాన్ స్ట్రెయిట్ ఆఫ్ హార్మోజ్ ని బ్లాక్ చేసింది. ఎవరైనా ఇరాన్ ని ఎదిరించి ఈ రూట్ లో ట్రావెల్ చేస్తే వాళ్ళని అటాక్ చేసి బ్లాస్ట్ చేస్తామని చెప్పి ఇరాన్ వార్నింగ్ ఇష్యూ చేసింది. సో దీనివల్ల గల్ఫ్ కంట్రీస్ నుండి ఏషియన్ కంట్రీస్ కి రావాల్సిన గ్యాస్ అండ్ క్రూడ్ ఆయిల్ ఇంపోర్ట్స్ సడన్ గా ఆగిపోయాయి. దీనివల్ల ఇండియా మీద చాలా సివియర్ ఇంపాక్ట్ పడుతుంది. ఎందుకంటే ఇండియా ప్రతి సంవత్సరం 31.3 మిలియన్ టన్స్ ఎల్పీజీని కన్జ్యూమ్ చేస్తుంది. ఇందులో 38% గ్యాస్ ని మనం సొంతంగా ప్రొడ్యూస్ చేస్తే మిగిలిన 62% ఎల్పీజీని విదేశాల నుండి ఇంపోర్ట్ చేసుకుంటాం. విదేశాల నుండి ఇంపోర్ట్ చేసుకునే గ్యాస్ లో దాదాపు 90% గ్యాస్ మనకి స్ట్రెయిట్ ఆఫ్ హార్మోజ్ నుండే వస్తుంది. సో ఇప్పుడు ఇరాన్ దీన్ని బ్లాక్ చేయడం వల్ల మన మేజర్ ఎల్పీజీ ఇంపోర్ట్ మీద గట్టి దెబ్బ పడింది. అంటే ప్రెజెంట్ గల్ఫ్ కంట్రీస్ నుండి ఇండియాకి రావాల్సిన ఎల్పీజీ గ్యాస్ రావడం లేదు. ఇక్కడ మీకు తెలియాల్సిన ఒక ఇంపార్టెంట్ విషయం ఏంటంటే విదేశీ దిగుమతుల మీద ఆధారపడే ఏ దేశమైనా ఎమర్జెన్సీ సిచ్యువేషన్ వచ్చినప్పుడు ఇబ్బంది పడకుండా కొంత బఫర్ స్టాక్ మెయింటైన్ చేస్తుంది. ఆయిల్ అండ్ గ్యాస్ విషయంలో కూడా ఇండియా కొంత బఫర్ స్టాక్ మెయింటైన్ చేస్తుంది. కానీ ఇక్కడ ఉన్న ప్రాబ్లం ఏంటంటే ఇండియన్ గవర్నమెంట్ గ్యాస్ తో కంపేర్ చేస్తే ఆయిల్ యొక్క బఫర్ స్టాక్ నే ఎక్కువగా పెట్టుకుంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ మన దేశంలో పెట్రోల్ అండ్ ఆయిల్ రిజర్వ్స్ యొక్క బఫర్ స్టాక్ దాదాపు 74 డేస్ కి సరిపడా ఉంటుంది. అంటే ఏదైనా ఎమర్జెన్సీ సిచ్యువేషన్ వచ్చి సడన్ గా ఆయిల్ ఇంపోర్ట్స్ ఆగిపోతే అప్పుడు మన దేశం 74 డేస్ పాటు ఎలాంటి ప్రాబ్లం లేకుండా రన్ అవుతుంది. కానీ గ్యాస్ విషయంలో అలా కాదు. మన దేశం కేవలం 15 to 25 డేస్ కి సరిపడా బఫర్ స్టాక్ ని మాత్రమే మెయింటైన్ చేస్తుంది. అంటే గ్యాస్ ఇంపోర్ట్స్ ఆగిపోతే మన దేశం మాక్సిమం 25 డేస్ మాత్రమే రన్ అవుతుంది. సో ఇలాంటి క్రిటికల్ సిచ్యువేషన్ ని హ్యాండిల్ చేయడానికి 1955 లో ఇండియన్ గవర్నమెంట్ ఎసెన్షియల్ కమోడిటీస్ యాక్ట్ ని తీసుకొచ్చింది. ఇదేం చెప్తుందంటే ఏదైనా ఒక వస్తువు యొక్క సప్లైలో షార్టేజ్ వచ్చి దాని ధర పెరిగితే అప్పుడు గవర్నమెంట్ ఈ ఎసెన్షియల్ కమోడిటీస్ చట్టాన్ని అమలు చేయడం ద్వారా ఆ వస్తువు యొక్క సప్లైని రెగ్యులేట్ చేసి సామాన్య ప్రజలకి ఆ వస్తువు అందుబాటులో ఉండేలా చేస్తుంది. దీన్నే ఎసెన్షియల్ కమోడిటీస్ యాక్ట్ అంటారు. ప్రెజెంట్ ఇరాన్ దేశం ఇండియాకి రావాల్సిన గ్యాస్ ఇంపోర్ట్స్ ని బ్లాక్ చేయడం వల్ల మన దేశంలో కుకింగ్ గ్యాస్ యొక్క షార్టేజ్ వచ్చింది. అందుకే సెంట్రల్ గవర్నమెంట్ ఎసెన్షియల్ కమోడిటీస్ యాక్ట్ ని ఇంప్లిమెంట్ చేసి కుకింగ్ గ్యాస్ యొక్క సప్లైని రెగ్యులేట్ చేస్తుంది. ఇందులో భాగంగానే రెస్టారెంట్స్ అండ్ హోటల్స్ కంటే సామాన్య ప్రజల యొక్క అవసరాలకే ప్రయారిటీ ఇచ్చి కమర్షియల్ గ్యాస్ మీద లిమిట్స్ పెట్టింది. కమర్షియల్ గ్యాస్ కి డొమెస్టిక్ గ్యాస్ కి ఉండే తేడా ఏంటంటే డొమెస్టిక్ గ్యాస్ సిలిండర్స్ ని జనరల్ హౌస్ హోల్డ్స్ యొక్క అవసరాలకి తయారు చేస్తారు. ఇవి రెడ్ కలర్ లో ఉంటూ 14 kgs వెయిట్ ఉంటాయి. దీని మీద గవర్నమెంట్ సబ్సిడీ కూడా ఇస్తుంది. కానీ కమర్షియల్ గ్యాస్ అలా కాదు. వీటిని రెస్టారెంట్స్, హోటల్స్ అండ్ ఇండస్ట్రియల్ కిచెన్స్ లో యూజ్ చేస్తారు. ఈ సిలిండర్స్ 19 kgs వెయిట్ ఉండి బ్లూ కలర్ లో ఉంటాయి. ఈ కమర్షియల్ సిలిండర్స్ మీద గవర్నమెంట్ ఎలాంటి సబ్సిడీ ప్రొవైడ్ చేయదు. పైగా ఇక్కడ ఉండే మరొక ప్రాబ్లం ఏంటంటే దేశంలో ఏదైనా గ్యాస్ షార్టేజ్ వచ్చినప్పుడు డొమెస్టిక్ గ్యాస్ కి పెద్దగా ప్రాబ్లం ఉండదు. కానీ కమర్షియల్ గ్యాస్ మీదే గవర్నమెంట్ ఎక్కువగా లిమిటేషన్స్ పెడుతుంది. అందుకే ఇప్పుడు ఇండియాలో ఉన్న చాలా హోటల్స్ అండ్ రెస్టారెంట్స్ కి గ్యాస్ సిలిండర్స్ లేక అవి మూతపడే సిచ్యువేషన్ కి వచ్చేస్తున్నాయి. ఆల్రెడీ ముంబై, బెంగళూరు, చెన్నై లాంటి మెట్రో సిటీస్ లో వందల కొద్ది రెస్టారెంట్స్ షట్ డౌన్ అవుతున్నాయి. ఇది ఎలాగే కంటిన్యూ అయితే నెక్స్ట్ 1 వీక్ లో మన దేశంలో ఉన్న దాదాపు 50 to 60% రెస్టారెంట్స్ క్లోజ్ అయిపోతాయి. సో సెంట్రల్ గవర్నమెంట్ కేవలం కమర్షియల్ గ్యాస్ మీద మాత్రమే కాదు డొమెస్టిక్ గ్యాస్ మీద కూడా లిమిట్స్ పెట్టింది. రీసెంట్ గా డొమెస్టిక్ గ్యాస్ సిలిండర్స్ యొక్క బుకింగ్ టైం ని పెంచి 2 బుకింగ్స్ మధ్య గ్యాప్ ని 25 డేస్ కి ఇంక్రీజ్ చేసింది. అంటే మీరు ఒక సిలిండర్ బుక్ చేసిన తర్వాత మళ్ళీ రెండో సిలిండర్ బుక్ చేయాలంటే 25 డేస్ వెయిట్ చేయాలి. ఈ రూల్ ఎందుకు తీసుకొచ్చిందంటే కొంతమంది రెస్టారెంట్ ఓనర్స్ సామాన్య ప్రజలకి ఎక్కువ డబ్బులిచ్చి వాళ్ళ సిలిండర్స్ ని బ్లాక్ లో కొనేస్తున్నారు. ప్రెజెంట్ గవర్నమెంట్ దగ్గర ఉన్న బఫర్ స్టాక్ చాలా తక్కువ.
ఇలాంటి టైంలో బ్లాక్ మార్కెట్ పెరిగితే దానివల్ల నిజంగా గ్యాస్ అవసరం ఉన్న వాళ్ళకి గ్యాస్ వెళ్ళదు. అందుకే గవర్నమెంట్ ఈ బుకింగ్ యాప్ ని 25 days కి పెంచింది. బికాస్ బుకింగ్ యాప్ పెరిగితే ఇమీడియట్ గా సిలిండర్ మళ్ళీ రాదు అనే భయంతో ప్రజలు వాళ్ళ సిలిండర్స్ ని బ్లాక్ లో అమ్ముకోకుండా పొదుపుగా వాడుకుంటారు. అర్థమైందా? నెక్స్ట్, ఎసెన్షియల్ కమోడిటీస్ యాక్ట్ లో భాగంగా ఇండియన్ గవర్నమెంట్ మన దేశంలో ఆయిల్ రిఫైనరీ బిజినెస్ చేసే కంపెనీలకి ఎల్పీజీ గ్యాస్ యొక్క ప్రొడక్షన్ ని ఇమీడియట్ గా ఇంక్రీజ్ చేయమని ఆర్డర్స్ ఇచ్చింది. గవర్నమెంట్ ఆర్డర్స్ ఇచ్చిన ఆయిల్ రిఫైనరీస్ లో రిలయన్స్ కూడా ఒకటి. గుజరాత్ లో ఉన్న జామ్నగర్ లో రిలయన్స్ కంపెనీకి ప్రపంచంలోనే అతిపెద్ద ఆయిల్ రిఫైనరీ ఉంది. సో ఈ క్రైసిస్ ని ఒక అవకాశంగా తీసుకున్న రిలయన్స్ కంపెనీ ఆల్రెడీ ఎల్పీజీ ప్రొడక్షన్ ని ఇంక్రీజ్ చేసింది. ఇందులో భాగంగానే ఆంధ్రప్రదేశ్ లో రిలయన్స్ కంపెనీకి ఉన్న కేజీ D6 బేసిన్ అంటే కృష్ణా గోదావరి ధీరుబై 6 అనే బేసిన్ నుండి వచ్చే నేచురల్ గ్యాస్ ని ప్రయారిటీ సెక్టార్స్ కి డైవర్ట్ చేసి ఇమ్మీడియట్ అవసరాలకి వాడాలని డిసైడ్ చేశారు. రిలయన్స్ కంపెనీతో పాటు ఇండియాలో ఉన్న మేజర్ ఆయిల్ అండ్ గ్యాస్ కంపెనీస్ కూడా ఇప్పుడు గవర్నమెంట్ ఇచ్చే డైరెక్షన్స్ ని ఫాలో అవుతూ వాళ్ళు ప్రొడ్యూస్ చేసే గ్యాస్ ని కమర్షియల్ పర్పస్ కి కాకుండా ప్రయారిటీ సెక్టార్స్ కి అలోకేట్ చేస్తున్నాయి. సింపుల్ గా చెప్పాలంటే ప్రెసెంట్ గవర్నమెంట్ యొక్క ఫోకస్ మొత్తం కంప్లీట్ గా హౌస్ హోల్డ్ రిక్వైర్మెంట్స్ మీద ఉంది. కానీ కమర్షియల్ గ్యాస్ ని ఆపడం వల్ల చాలా రాష్ట్రాల్లో ఉన్న రెస్టారెంట్ ఓనర్స్ మరొక 48 hours లో వాళ్ళ బిజినెస్ లో షట్ డౌన్ అయిపోతాయని చెప్పి సెంట్రల్ గవర్నమెంట్ ని రిక్వెస్ట్ చేస్తున్నారు. కానీ ఎన్ని రిక్వెస్ట్లు చేసినా ఎసెన్షియల్ కమోడిటీస్ యాక్ట్ లో ఉన్న రూల్స్ ప్రకారం ఇలాంటి క్రైసిస్ టైం వచ్చినప్పుడు గవర్నమెంట్ కేవలం ప్రజల యొక్క అవసరాలకి మాత్రమే ప్రయారిటీ ఇస్తుంది. రీసెంట్ గా ఎల్పీజీ సిలిండర్ యొక్క ప్రైజెస్ ని గవర్నమెంట్ దాదాపు 60 రూపీస్ పెంచింది. ఏ సిటీస్ లో గ్యాస్ సిలిండర్ యొక్క ప్రైజెస్ ఎలా ఉన్నాయో నేను స్క్రీన్ మీద ఇచ్చాను, ఒకసారి చెక్ చేయండి. సడన్ గా ప్రైజెస్ పెరగడానికి రీజన్ ఏంటంటే ప్రెసెంట్ ఇండియాకి గ్యాస్ ఇంపోర్ట్ అయ్యే మేజర్ రూట్ బ్లాక్ అవ్వడం వల్ల ఆల్టర్నేటివ్ రూట్స్ నుండి గ్యాస్ ని తీసుకురావడానికి షిప్పింగ్ కంపెనీస్ అండ్ ఇన్సూరెన్స్ కంపెనీస్ వాళ్ళ యొక్క ప్రైజెస్ ని భారీగా పెంచేస్తున్నాయి. దాని ఇంపాక్ట్ మన దేశం మీద కూడా పడి ఇండియన్ గవర్నమెంట్ ఎల్పీజీ సిలిండర్ యొక్క ప్రైజెస్ ని పెంచింది. అయితే ఈ ప్రైస్ హైక్ అనేది కేవలం గ్యాస్ మీద మాత్రమే కాదు, రీసెంట్ గా క్రూడ్ ఆయిల్ ప్రైజెస్ కూడా చాలా ఫాస్ట్ గా పెరుగుతున్నాయి. ఒక 2 రోజుల క్రితం ఒక బ్యారెల్ క్రూడ్ ఆయిల్ ప్రైస్ దాదాపు $110 ని క్రాస్ చేసి క్రూడ్ ఆయిల్ మీద ఎంత ప్రెషర్ ఉందో ప్రపంచానికి తెలిసేలా చేసింది. ఇరాన్ అండ్ ఇజ్రాయెల్ మధ్య ఈ వార్ ఇలాగే కంటిన్యూ అయితే అది పెట్రోల్, డీజిల్ అండ్ గ్యాస్ తో పాటు గల్ఫ్ కంట్రీస్ నుండి ఇండియాకి వచ్చే అన్ని వస్తువుల యొక్క ధరని పెంచేస్తుంది. ప్రెసెంట్ ఇండియాలో వచ్చిన గ్యాస్ క్రైసిస్ వల్ల మేజర్ గా హోటల్స్ అండ్ రెస్టారెంట్ లో పనిచేసే వాళ్ళు ఎఫెక్ట్ అవుతారు. ఎందుకంటే గ్యాస్ లేకపోతే హోటల్స్ రన్ అవ్వవు. ఎప్పుడైతే హోటల్స్ షట్ డౌన్ అవుతాయో అప్పుడు అందులో పనిచేసే షెఫ్స్ అండ్ వర్కర్స్ కి జాబ్ లేక వాళ్ళ ఆదాయం మీద చాలా ఇంపాక్ట్ పడుతుంది. గ్యాస్ షార్టేజ్ వల్ల సఫర్ అయ్యేది కేవలం ఆఫ్లైన్ రెస్టారెంట్స్ మాత్రమే కాదు, ఆన్లైన్ లో బిజినెస్ చేసే స్విగ్గీ అండ్ జొమాటో లాంటి కంపెనీస్ యొక్క బిజినెస్ మీద కూడా ఇది చాలా ఇంపాక్ట్ చూపిస్తుంది. ఎందుకంటే ఇండైరెక్ట్ గా ఈ కంపెనీల యొక్క బిజినెస్ ఆఫ్లైన్ లో రన్ అయ్యే హోటల్స్ అండ్ రెస్టారెంట్స్ మీదే ఆధారపడి పనిచేస్తుంది. సో ఎప్పుడైతే ఆఫ్లైన్ బిజినెస్ ఎఫెక్ట్ అవుతుందో అప్పుడు ఆటోమేటిక్ గా ఆన్లైన్ బిజినెస్ కూడా ఎఫెక్ట్ అవుతుంది. సో ప్రెసెంట్ వచ్చిన ఈ గ్యాస్ క్రైసిస్ కి ఆల్టర్నేటివ్స్ లేవా అంటే 2 ఆల్టర్నేటివ్స్ ఉన్నాయి. ఒకటి ఇండక్షన్ స్టవ్, ఇంకొకటి ఫైర్వుడ్ ఆర్ కోల్ స్టవ్స్. పల్లెటూరిలో ఉండేవాళ్ళు గ్యాస్ లేకపోయినా కట్టెల పొయ్యి పెట్టుకునైనా సర్వైవ్ అయిపోతారు. కానీ సిటీస్ లో బ్రతికే వాళ్ళ పరిస్థితి అలా కాదు. వాళ్ళు కట్టెల పొయ్యిలు పెట్టలేరు, ఒకవేళ పెట్టినా అది పొల్యూషన్ ని పెంచేస్తుంది కాబట్టి తిరిగి వాళ్ళ మీదే ఇంపాక్ట్ పడుతుంది. అందుకే ఆల్రెడీ థాయిలాండ్ అండ్ ఫిలిప్పీన్స్ లాంటి దేశాలు అక్కడ ఉండే ప్రజలు ఫ్యూయల్ యొక్క యూసేజ్ ని తగ్గించేలా చేయడానికి ఆయా దేశాల్లో ఉండే కంపెనీలని వర్క్ ఫ్రం హోమ్ అనౌన్స్ చేయమని ఫోర్స్ చేస్తున్నాయి. ఎందుకంటే ప్రజలు ఆఫీస్ కి వెళ్లి పని చేయాలంటే వాళ్ళు కార్ అండ్ బస్ ని ఎక్కువగా యూజ్ చేయాలి. అవి వాడటం వల్ల ఫ్యూయల్ యొక్క కన్సంప్షన్ పెరిగిపోతుంది. సో ఎప్పుడైతే ప్రజలు వర్క్ ఫ్రం హోమ్ చేస్తారో అప్పుడు ఫ్యూయల్ కన్సంప్షన్ తగ్గి గవర్నమెంట్ కి ఫ్యూయల్ సేవ్ అవుతుంది. అలా సేవ్ అయిన ఫ్యూయల్ ని గవర్నమెంట్ ప్రయారిటీ సెక్టార్స్ కి డైవర్ట్ చేసి మేజర్ ఆపరేషన్స్ ఏవి ఎఫెక్ట్ అవ్వకుండా కాపాడుకుంటుంది. సో ఇక్కడ పాయింట్ ఏంటంటే వార్ అనేది ఎక్సైట్మెంట్ ని క్రియేట్ చేసినా ఫైనల్ గా ఎప్పుడు కూడా డిజాస్టర్ నే మిగులుస్తుంది. ప్రెసెంట్ ప్రపంచ వ్యాప్తంగా ఉన్న దేశాలు అన్ని కూడా ట్రేడ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఒకదాని మీద ఒకటి ఆధారపడి పనిచేస్తున్నాయి. సో ఇలాంటి టైంలో ఏ దేశంలో అయినా వార్ జరిగితే అది డైరెక్ట్ గా కాకపోయినా ఇండైరెక్ట్ గా ప్రపంచ దేశాలన్నింటినీ ఇబ్బందులకి గురి చేస్తుంది. దీనికి ఇరాన్ అండ్ ఇజ్రాయెల్ వార్ ఒక పర్ఫెక్ట్ ఎగ్జాంపుల్. ఈ యుద్ధం ఎప్పుడు ఆగుతుందో ఎవ్వరికీ తెలీదు. రోజులు గడిచే కొద్దీ ఈ యుద్ధం పెరుగుతూనే ఉంది కానీ తగ్గడం లేదు. సో ఈ యుద్ధం ఎలాగే కంటిన్యూ అయితే వరల్డ్ వార్ 3 వస్తుందో లేదో తెలియదు కానీ ఒక గ్లోబల్ ఫైనాన్షియల్ క్రైసిస్ మాత్రం ఖచ్చితంగా వస్తుంది. ఆల్రెడీ ప్రపంచ వ్యాప్తంగా ఉన్న చాలా దేశాలు రెసెషన్ లో మునిగిపోయి ఆర్థికంగా చాలా ఇబ్బంది పడుతున్నాయి. కొన్ని దేశాలైతే ఆల్రెడీ భారీగా అప్పులు చేసి కూర్చున్నాయి. ఇలాంటి టైంలో ఒక గ్లోబల్ ఫైనాన్షియల్ క్రైసిస్ వస్తే అది ప్రపంచం మొత్తాన్ని కొన్ని దశాబ్దాల వెనక్కి నెట్టేస్తుంది. అర్థమైందా? సో ఇది ఇండియన్ ఎల్పీజీ క్రైసిస్ వెనక ఉన్న టోటల్ స్టోరీ. ఈ వీడియో మీకు ఇన్ఫర్మేటివ్గా అనిపిస్తే ఖచ్చితంగా లైక్ చేసి ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.
So thank you for watching and I will see you in the next video. Till then, this is your friend Surya signing off.